బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం ఉగ్రకుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రకుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ మానవ బాంబుల తయారీ లక్ష్యంగా సిరాజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 11 బ్యాంకుల్లో సిరాజ్ కు ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20 మంది యువకులతో గ్రూప్ ఏర్పాటు చేసిన సిరాజ్ పంజాబ్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. విజయనగరం నుంచి ఆపరేషన్ కు సిరాజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సిరాజ్ తో పలువురు సౌదీ వాసులతోనూ పరిచయాలు ఉన్నాయని, అక్కడి నుంచి సిరాజ్ కు నిధులు వస్తున్నట్లు పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద భావజాలాలు కలిగిన సిరాజ్ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, యువతను మతోన్మాదులుగా మార్చాలి, అవసరం అనుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేలా మానవ బాంబుగా మార్చాలని భావించేవాడు. తరచూ జిహాద్ గురించి చర్చించుకునేవారు. అహీం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి యువకులకు గాలం వేస్తూ గ్రూపులో చేర్చుకునేవాడు. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కూడా సిరాజ్ వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరంతా సిగ్నల్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. సిగ్నల్ యాప్ కాల్స్ చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించేవారని పోలీసులు గుర్తించారు. విజయనగరం ఉగ్రకుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రకుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ మానవ బాంబుల తయారీ లక్ష్యంగా సిరాజ్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. 11 బ్యాంకుల్లో సిరాజ్ కు ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20 మంది యువకులతో గ్రూప్ ఏర్పాటు చేసిన సిరాజ్ పంజాబ్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. విజయనగరం నుంచి ఆపరేషన్ కు సిరాజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా ఎన్డీఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సిరాజ్ తో పలువురు సౌదీ వాసులతోనూ పరిచయాలు ఉన్నాయని, అక్కడి నుంచే సిరాజ్ కు నిధులు వస్తున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద భావజాలాలు కలిగిన సిరాజ్ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, యువతను మతోన్మాదులుగా మార్చాలి, అవసరం అనుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేలా మానవ బాంబుగా మార్చాలని భావించేవాడు. తరచూ జిహాద్ గురించి చర్చించుకునేవారు. అహీం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి యువకులకు గాలం వేస్తూ గ్రూపులో చేర్చుకునేవారు. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కూడా సిరాజ్ వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వీరంతా సిగ్నల్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. సిగ్నల్ యాప్ కాల్స్ చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించేవారని పోలీసులు గుర్తించారు. విజయనగరంలో ఉగ్రకుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రకుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ మానవ బాంబుల తయారీ లక్ష్యంగా సిరాజ్ పనిచేసినట్లు తెలుస్తోంది. 11 బ్యాంకుల్లో సిరాజ్ కు ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20 మంది యువకులతో గ్రూప్ ఏర్పాటు చేసిన సిరాజ్ పంజాబ్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. విజయనగరం నుంచి ఆపరేషన్ కు సిరాజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నదే లక్ష్యంగా పనిచేసినట్లు ఎన్ఐఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సిరాజ్ తో పలువురు సౌదీ వాసులతోనూ పరిచయాలు ఉన్నాయని, అక్కడి నుంచే సిరాజ్ కు నిధులు వస్తున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
ఉగ్రవాద భావజాలాలు కలిగిన సిరాజ్ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, యువతను మతోన్మాదులుగా మార్చాలి, అవసరం అనుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేలా మానవ బాంబుగా మార్చాలని భావించేవాడు. తరచూ జిహాద్ గురించే చర్చించుకునేవారు. అహిం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి యువకులకు గాలం వేస్తూ గ్రూపులో చేర్చుకునేవారు. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కూడా సిరాజ్ వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరంతా సిగ్నల్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. సిగ్నల్ యాప్ కాల్స్ చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించేవారని పోలీసులు గుర్తించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, శ్రీధర్ గారు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ తీయండి. దర్యాప్తు అయితే రెండో రోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ బృందం అయితే 5 బృందాలుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సిరాజ్ కదలికలపై పూర్తి స్థాయిలో అయితే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ సిరాజు యొక్క కదలికలను పూర్తి స్థాయిలో ఎన్ఐఏ పోలీస్ అధికారులతో దర్యాప్తు అయితే చేపట్టింది. ప్రధానంగా చూసుకుంటే సిరాజు ఎవరితో సంబంధాలు ఏర్పరచుకున్నారు, అసలు సిరాజు దీనికి పాల్పడడానికి అంటే ఉగ్రవాద భావజాలానికి అసలు ప్రేరేపించబడ్డాడనే కోణంలోనైతే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఉగ్రవాద విజయనగరం ప్రశాంతమైనటువంటి విజయనగరంలో ఏదైతే ఈ బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిరాజ్ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ సిరాజ్ బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలకు సంబంధించి విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి కేఎల్పురంలో ఉన్నటువంటి టపాసుల కేంద్రం నుంచి అమ్మోనియం సల్ఫేట్ అలాగే కొంత ముడి సరుకునైతే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ముస్లిం సంబంధించినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద అఘాయిత్యాలు పాడుపడుతున్నారని చెప్పేసి ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ భావజాలాలకి ఎప్పుడైతే ఏదో ఆన్లైన్ లో నెట్ లో కొన్ని విషయాలను తెలుసుకున్నట్టు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందినటువంటి ఉమర్ తో పరిచయం అనేది ఏర్పరచుకున్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో కొంతమంది పూర్తి స్థాయిలో పరిచయాలు ఏర్పాటు చేసుకొని అలాగే ఈ ఉగ్రవాది అంటే అవసరమైతే మానవ బాంబుగా మారి అనేకమైనటువంటి పేలుళ్ళకి పాల్పడడానికి అయితే ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు అయితే చాకచక్యంగా ఏదైతే ఈ సిరాజ్ ని అదుపులో తీసుకోవడంతో విజయనగరంలో కావచ్చు దేశంలో కావచ్చు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పేసి నిఘా వర్గాలు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే నిన్ననే ఏదైతే ఇద్దరిని కూడా విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించిన నేపథ్యంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే కస్టడీ పిటిషన్ కి అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి విచారించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద సిరాజ్ యొక్క పూర్తి స్థాయిలో కదలికలను అయితే పసిగట్టి ఇప్పటికే ఎన్ఐఏ బృందం 5 బృందాలుగా విడిపోయి దర్యాప్తు అయితే ప్రారంభించింది. ప్రస్తుతము సిరాజ్ యొక్క అనుచరులు ఎవరైనా ఉన్నారా, అసలు సిరాజ్ సౌదీ అరేబియా మత పెద్దలతో కూడా కొంతవరకు సంభాషణ చేసినట్టు వాళ్ళు తేల్చిన పరిస్థితి. అక్కడి నుంచే కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు ఎన్ఐఏ బృందము దర్యాప్తులో తేలిందని చెప్పేసి మనకు సమాచారం అయితే అందుతుంది. అసలు ఈ ఏదైతే హింస ఏదైతే ఉందో ఆ ఇస్లామిక్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో మతం సంబంధించినటువంటి విద్వేషాలు ఎలా రెచ్చగొట్టాలి, ఎలా బాంబు ప్రేరణలు జరపాలనే కోణంలోనే ఈ సిరాజ్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలుస్తుంది. అయితే సిరాజ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చేశారు, కాల్ సెంటర్ లోనే చేశారు. ఆ క్రమంలో హైదరాబాద్ కి చెందిన ఉమర్ పరిచయమైంది. ఉమర్ హైదరాబాద్ తో పాటు ముంబై, మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది మత పెద్దలను కలవడం జరిగింది. ఆ మత పెద్దలు కూడా వీళ్ళని ప్రేరేపించినట్లుగా తెలిసింది. అయితే ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో 4 చోట్ల కూడా టార్గెట్ చేసి సిరాజ్ టార్గెట్ చేసినట్లు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సిరాజ్ వ్యవహారంతో ఇటు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో, దేశంలో కూడా ఇప్పుడు అనేటువంటి పరిస్థితి. మరోవైపు సిరాజ్ తండ్రి అన్న కూడా ఈ పోలీసు శాఖలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళని కూడా విచారణలో
భాగంగా పిలిచినట్లు తెలుస్తుంది. మొత్తం మీద సిరాజ్కు సంబంధించినటువంటి ఏదైతే ఈ బ్యాంక్ లావాదేవీలు విజయనగరం సంబంధించినటువంటి టీసీసీబీ బ్యాంక్ లో ఒక ఖాతా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద సిరాజ్ ఎవరిని కలిశారు, ఎవరిని ఎక్కడ కలిశారు, అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి, అసలు బాంబు పేలుళ్లు ఎక్కడ జరపాలనుకున్నారనే కోణంలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్ఐఏ బృందం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగాన్ని అయితే పెంచింది. 5 బృందాలుగా విడిపోయినటువంటి ఈ బృందం పూర్తి స్థాయిలో ఎక్కడ ఇంకా అయితే అసలు వీళ్ళు ఎవరితో కలిశారు సిరాజ్ అనే కోణంలో అయితే ఆసక్తికరమైన దర్యాప్తు అయితే సాగిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఎన్ఐఏ బృందం విజయనగరంలో ఉండటంతో ఒక్కసారిగా విజయనగరం పట్టణం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అసలు ఈ ఉమర్కి సంబంధించినటువంటి ఏ విధంగా పరిచయం కోణంలో ఇప్పటికే ఎన్ఐఏ బృందం అయితే ఆరా తీసుకున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలా వరకు వెలుగు చూశాయి అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా పేలుళ్ళకి పెద్ద ఎత్తున పేలుళ్ళకి పాల్పడవలసిన పరిస్థితి అయితే నుంచి బయటపడ్డామని చెప్పేసి ఇటు నిఘా వర్గాలు కావచ్చు, పోలీసు వర్గాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా ఇంకా ఈ ముస్లిం పెద్దలతో చాలా వరకు పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు కూడా అనేకమైనటువంటి అనుమానాలకి సాధిస్తుంది. ఇంకా ఎక్కడ వీళ్ళకి మూలాలు ఉన్నాయనే కోణంలో అయితే ప్రజెంట్ ఎన్ఐఏ బృందం అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.